శ్రీ సుందరకాండ ద్వితీయ సర్గ అంటే రెండవ సర్గ అనమాట. హనుమంతుల వారు సముద్రాన్ని దాటి వచ్చారు కదా, ఇప్పుడు ఆయన లంకను చూడటం అనమాట. ససాగరమనాధృష్య మతిక్రమ్య మహాబల త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభి అభివృష్టః స్థితస్తత్ర బహూ పుష్పమయో యథా యోజనానాం శతం శ్రీమాం తీర్త్వాప్యుత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లానిమధిగచ్చతి శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. ఇక్కడికి 4 శ్లోకాలు అయినాయి. మహాబలుడైనటువంటి హనుమంతుడు ఆ విధంగా దాటరాని సముద్రాన్ని దాటి ఏ శ్రమ కూడా లేనివాడై త్రికూట పర్వత శిఖరముపైనున్న లంకా నగరాన్ని చూశాడు. అప్పుడు ఆ పర్వతమందలి చెట్లు పూలవాన కురిపించాయట. పరాక్రమశాలియగు హనుమంతుడు ఆ పూలతో నిండి పూలతో చేయబడిన కోతివలే ఉండెను. శ్రీమంతుడు శ్రేష్టమైన వేగము కలవాడు అగు హనుమంతుడు ఆ విధంగా 100 యోజనముల సముద్రము దాటియు కొంచెమైనను నిట్టూర్చలేదు, ఏమాత్రము దౌర్బల్యము నొందలేదు. అంటే బలహీనత ఇంత కూడా కలగలేదు. అమ్మయ్య వచ్చాను రా బాబు, ఇంత కష్టపడ్డానని కూడా అనలేదు. ఫ్రెష్గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, మంచి ఉత్సాహంగా ఉన్నాడు. 100 యోజనల సముద్రాన్ని దాటేటప్పుడు మైనాకుడు అడ్డం వచ్చాడు, సురస మింగుతానన్నది, సింహిక కిందకు లాగింది. ఇన్ని రకాలుగా జయించి ఇన్ని పరీక్షలను దాటుకుంటూ వచ్చాడు. వచ్చినా కానీ అలసట ఏమాత్రం చెందలేదు ఆ మహానుభావుడు. బలహీనత ఇంత కూడా లేదట. అనేక శతయోజనములు కూడా నేను దాటగలను, ఇంకా 100 యోజనముల దూరమై ఉన్న ఈ సాగరము దాటుట ఎంత అని హనుమంతుడు తలచాడు. ఈ 100 యోజనాలు, యోజనం అంటే 9 మైళ్ళు, అంటే 900 మైళ్ళు దాటొచ్చాడు ఆయన. ఇదో పెద్ద లెక్క నాకు అనుకున్నాడు ఆయన. సతు వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతామపి చోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం శాద్వలాని చ నీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ శైలాంశ్చతురు సంఛన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభః సతస్మిన్నచలే తిష్టన్ వనాన్యుపవనాని చ సనగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజః సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి. ఇక్కడికిది 9వ శ్లోకం. పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు, మేటి వానరుడు, వేగవంతుడు అయినటువంటి ఆ హనుమంతుడు మహాసముద్రాన్ని దాటి లంకను చేరాడు. వానరశ్రేష్ఠుడు, తేజశాలి అయినటువంటి హనుమంతుడు నల్లని పచ్చిక పట్టులను, సుగంధములు గుబాళించు అడవులను, చిన్న రాళ్లతో కూడినవి, నడుమ ప్రశస్త వృక్షములు గలవి అగు వనములను, చెట్లతో నిండిన కొండలను, పూచిన వన సమూహములను దాటి ముందునకు పోయెను. అతడు ఆ లంబగిరిపై నిలిచి అడవులను, పూదోటలను చూచెను. అతనికి ఆ కొండపై లంకానగరమంతయు కనిపించెను. మొత్తం ఒక్కసారి లంకానగరాన్నంతా చూశాడు. ఆ హనుమంతుడు అక్కడ సరళ వృక్షములను, కొండగోగులను, చక్కగా పూసిన ఖర్జూరపు చెట్లను, మోరట చెట్లను, నిమ్మ చెట్లను, కొండమల్లె చెట్లను, మొగిలి చెట్లను, సుగంధము గల పిప్పలి చెట్లను, మంకెన చెట్లను, ఏడాకుల అరటలను, వేగిస చెట్లను, కాంచన వృక్షములను, పూచిన గన్నేరు చెట్లను, పూలబరువుతో వంగినవి, మొగ్గలతో కూడినవి, పక్షులతో నిండినవి, గాలిచే కదల్పబడిన శిఖరములు గలవి అగు చెట్లను, హంసలు, కారండవము అనుపక్షులతో వ్యాప్తములైనవి, తామరలతో కలువలతో నిండినవి అగు దిగుడు బావులను, పలు విధములగు మనోహర సర్వసాధారణ క్రీడాస్థానములను, సర్వ ఋతువులలో పండ్లతో కూడినవి, పూలతో శోభిల్లువి అయినటువంటి చెట్లతో వ్యాప్తమైనవి అగు సుందరోద్యానవనములను, అనేకములగు సరోవరములను కాంచెను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లంక. ఇక్కడే మొదలు పెడుతున్నాడు. ప్రియంగూన్ గంధ పూర్ణాంశ్చ నీపాన్ సప్తఛదాంస్తదా
అసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ పుష్పభార నిబద్ధాంశ్చ తథా ముకుళితానపి పాదపాన్ విహగా కీర్ణాన్ పవనాధూతమస్తకాన్ హంసకారండవాకీర్ణ వాపీః పద్మోత్పలాయతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షై సర్వర్తు ఫలపుష్పితైః ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః సమాసాజ్య చ లక్ష్మీవాన్ లంకాం రావణపాలితాం పరిఖాభిः సపద్మాభిः సోత్పలాభిరలంకృతాం సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గ్రహసంకాశై శారదాంబుదసన్నిభైః పాండురాభిః ప్రతోళీభిరుచ్చాభిరభిసంవృతాం అట్టాలకశతాకీర్ణాం పతాకాధ్వజమాలినీం తోరణైః కాంచనైర్దివ్యైర్లతా పంక్తివిచిత్రితైః దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం ఇవ. ఆ విధంగా జయహేతుకమగు కాంతిగల హనుమంతుడు రావణుడు పాలించు లంకను చేరినాడు. ఆ లంకాపురి చుట్టూను గల అగడ్తలు తామరలు కలువలతో అలంకృతములై ఉండెను. ఆ అగడ్తలన్నీ లంకాపురి చుట్టూ అగడ్తలున్నాయట. ఆ అగడ్తలన్నింటిలో కూడా తామరలు కలవలు ఉన్నాయట. సీతాదేవిని అపహరించుకొని రావడం చేత రావణుడు పెద్ద పెద్ద విండ్లు ధరించి తిరుగాడు రాక్షసులను ఆ లంకకు కావలిగా ఉంచాడు. ఆ మహానగరము బంగారు పూతతో కూడిన ప్రకారములతో సుందరముగా నుండెను. చూడండి వాడి భయం, ఎవరొస్తారో అని చెప్పి మొత్తం అందరూ ఎక్కడికక్కడ కావలిగా వస్తున్నారట. గ్రహముల వలెను శరత్కాలపు మేఘము వలెను అచ్చటి గృహములు ఉన్నతములై ప్రకాశమానములై ఉండెను. వీధులు గృహ సంబంధముచే ఉన్నతములు ధవళములై కనపట్టెను. నూర్ల కొలది కోట బురుజులతో లతలు మున్నగు రేఖలతో చిత్రితములైన పతాకములతో మత్స్య మకరాదుల ఆకారము గల ధ్వజములతో ఆ నగరము వెలుగొందుచుండెను. బంగారు వికారములు శ్రేష్టములు తీగెల వంటి రేఖలో చిత్రింపబడినవి అగు ద్వారప్రదేశములతో కూడి స్వర్గమున అమరావతి వలెనున్న యా నగరమును హనుమంతుడు చూసెను. గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనైః శుభైః దదర్శ స కపిశ్రేష్ఠః పురమాకాశగం యథా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణా ప్లవమానాం ఇవాకాశే దదర్శ హనుమాన్ పురీం. తెల్లనై శుభకరములగు గృహములతో పర్వత శిఖరముపైనున్నదై ఆకాశమందున్నది వలె నొప్పు లంకను హనుమంతుడు దర్శించెను. విశ్వకర్మ చేత నిర్మింపబడినదై రావణుడు పరిపాలించుచున్న ఆ పట్టణము కొండ కొనపై ఉండుటచే ఆకాశమున తేలుచున్నట్లుండగా హనుమంతుడు చూచెను. కొండ మీద ఉన్నదట ఆ నగరం, చాలా అద్భుతంగా ఉన్నదట. ఆ నగరాన్ని హనుమంతుల వారు చూశారు. ఈ రోజున మనం ద్వితీయ సర్గలో 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా పారాయణం చేసుకున్నాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊట్కూరు జానకి రామారావు.